నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, సిక్కోలు దివ్యాంగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకారం చుట్టిన స్వాభిమాన్ కార్యక్రమం ప్రజాభిమానం చూరగొంటోంది. దివ్యాంగుల కష్టాలు స్వయంగా విని వాటికి పరిష్కారం, ఉపాధి అవకాశాలు చూపించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నగరంలో సమస్యలు ఎదుర్కొంటున్న దివ్యాంగుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కార చర్యలు చేపడుతున్నారు. ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడమే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాడెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి చిన్నరావూరులో ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని మంత్రి నాడెండ్ల మనోహర్ ప్రారంభించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని సీఎం చంద్రబాబు ఒక లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం నిర్వహణలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని మంత్రి సూచించారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన పనులపై మున్సిపల్ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను సమీక్షించుకునేందుకు డివిజన్లో వాట్సాప్ సేవలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రానున్న కాలంలో తెనాలిలో అన్ని డివిజన్లలో వాట్సాప్ సేవలను విస్తరిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంతో ప్రతి పౌరుడిని ఇన్వాల్వ్ చేయాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం పైన మనం ప్రభుత్వం నుంచి అందించే సౌకర్యాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయా లేవా అనే దానిపైన ప్రతి నెల 3వ వారంలో ఈ కార్యక్రమం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం. అందులో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలో చిన్నరావూరు ప్రాంతంలో 12, 13, 14, 15 వార్డులు ఈరోజు ఒక డ్రైవ్ లాగా చేసాం. సమన్వయపరచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ లోపం కనపడుతుంది. సిబ్బంది కొరత ఉందా లేదా అనేది ఇక రాబోయే రోజుల్లో కొంచెం లోతుగా ఆలోచించి ఇక్కడున్న వాస్తవ పరిస్థితులపైన ప్రతిరోజు సమీక్షించేటట్టు సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక వాట్సాప్ గ్రూప్ ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాం. ఈ డివిజన్ వరకు ముందు ఒక ప్రయత్నం ఇక్కడ చేసి దీన్ని బట్టి ప్రణాళికాబద్ధంగా తెనాలి మున్సిపాలిటీ 40 వార్డులో కూడా, అంటే 9 డివిజన్లు ఉన్నాయి మనకి, 9 డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆలోచన తీసుకొచ్చాం. చైర్పర్సన్ గారు కూడా, నేను కౌన్సిలర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. ప్రతిరోజు దీనిపైన సమీక్షించి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కార్యక్రమాన్ని చేద్దామని ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. దాదాపు 11 నుంచి 12 కోట్ల రూపాయలు పారిశుద్ధ్యం పైన తెనాలి మున్సిపాలిటీ నుంచి పౌరులు కష్టపడి కడుతున్న ట్యాక్సుల ద్వారా, మనకు వస్తున్న రెవెన్యూ ద్వారా మనం ఖర్చు పెడుతున్నాం. వీటిపైన మనం కొంచెం సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ డివిజన్లో ప్రత్యేకంగా గతంలో కూడా నేను పాదయాత్ర చేశాను. ఉదయమే 6ంటికి వచ్చి ఒక రోజు పరిస్థితులు అంత మెరుగుపడినట్టు నాకు కనపడలేదు. ఈ రోజున అది కొంచెం బాధ కలిగిస్తుంది. ఖచ్చితంగా ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని సబ్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కూడా మనసు పెట్టి పనిచేయాలి. ఎందుకంటే ఇది అధికారులు తప్పు చేశారా లేదా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదా అనే విషయం కాదు. అందరం కూడా సమిష్టిగా కలిసి ముందుకెళ్తేనే ఈ కార్యక్రమం విజయవంతంగా చేయగలుగుతాం. దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుతున్నాను, తడి చెత్త పొడి చెత్త సేకరణను, అదేవిధంగా కాలువలు మేము ఎప్పుడైతే పూడిక తీస్తామో అదే కాలువలో మీరు మళ్ళీ వ్యర్థాలు అక్కడే పడేస్తే అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. గార్బేజ్ కలెక్షన్ ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ మేనర్లో ముందుకు తీసుకెళ్ళాలి. దాదాపు 350 మంది సిబ్బంది ఉన్నారు మరి తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పైన. సో ఖచ్చితంగా వీళ్ళతో కూర్చుని కొంచెం అవగాహన పెంచే విధంగా వాళ్ళకి అందించాల్సిన అనేక సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో తెనాల్లో ఎక్కడ కూడా ఈ పారిశుద్ధ్యం గురించి ఇబ్బంది పడకుండా స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై శ్రీకాకుళం పట్టణాన్ని తోడ్పాటు అందించాలని ఎమ్మెల్యే గుండశంకర్ పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో భాగంగా పట్టణంలో మొక్కలు నాటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర దివస్ కార్యక్రమం అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. అందులో భాగంగానే ప్రతి నెల 3వ శనివారం
స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని పట్టణంలో పటిష్టంగా అమలు చేసినట్లు ఆయన తెలిపారు. డే సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం పెద్దగనగాలవనిపేటలో ఈరోజు ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ డైనమిక్ కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు, అలాగే ఇంకో డైనమిక్ జేసీ గారు ఫర్మాన్ అహ్మద్ గారు, అలాగే యంగ్ మన ట్రైనింగ్ కలెక్టర్ గారు రావడం జరిగింది. అలాగే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ కరుణశ్రీ గారు పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థ నుండి అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ చూసిన వ్యర్థాలు సముద్రంలోకి డైరెక్ట్గా నదుల ద్వారా అలాగే కాలువల ద్వారా వచ్చి కలిసిపోతున్న వైనం, దాంట్వల్ల మత్స్య సంపద తగ్గిపోవడం, అలాగే పొల్యూషన్ అవ్వడం, వాటర్ చేపల కడుపులోకి కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్ళిపోవడం, అలాగే ఆవులు కడుపుల్లోకి కూడా వెళ్ళి కేజీలు తీసి 40-50 కేజీలు తీసిన పరిస్థితి మనం ఈ మధ్య వీడియోల్లో చూస్తున్నాం. నిన్న కూడా ఒక క్వశ్చన్కి కాలుష్యం మీద పెద్ద చర్చ జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ దీనికి ఒక ఫుల్ డే అసెంబ్లీలో కేటాయించాలని, పెద్ద ఎత్తున దీనికి ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి. ఇది గవర్నమెంట్ నుండే కాదు, పబ్లిక్ నుండి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ రావాలి, ఒక అవేర్నెస్ రావాలి. అప్పుడే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయగలమని దీని మీద పెద్ద డిస్కషన్ కూడా జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడే ఫ్లెక్సీలు పెట్టడం, అలాగే ప్లాస్టిక్ యూసేజ్ కూడా ముందు ప్రజలు మనం వాడకూడదు అనేది ముందు ప్రజల నుండి కూడా రావాలని వాడడం జరిగింది. నెక్స్ట్ వీక్ మోస్ట్లీ దీనిపైన పెద్ద చర్చ కూడా అసెంబ్లీలో జరుగుతుంది. ఎందుకంటే ఈ బీచ్ క్లీనింగ్లు చాలా ఇంపార్టెంట్. వచ్చే వ్యర్థాలన్నీ కూడా కాలువల నుండి బాటిల్స్ కానీ కవర్స్ కానీ అన్నీ కూడా దీనికి వచ్చేస్తున్నాయి. అవి మళ్ళీ భూమిలో కలాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. దాన్ని మళ్ళీ ఈ ఆవు పాలల్లో కూడా వస్తున్న పరిస్థితి, తల్లి పాలల్లో కూడా మైక్రో లెవెల్లో ఇది మైక్రో లెవెల్లో ఈ ప్లాస్టిక్ ఇది ఉందని కూడా నిన్న మాట్లాడడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది. దీనిపైన స్టేట్ గవర్నమెంట్లో కూడా నిన్న కూటమి ప్రభుత్వంలో డిస్కస్ జరిగింది. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇది పెద్ద చర్చ నిన్న జరిగింది. ఒక శాసనసభ్యుడు కూడా కొన్ని తీవ్ర ఆరోపణలు చేసిన దృష్ట్యా సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. అలాగే ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున స్పందన రావాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో విద్యార్థులు స్థానికులతో కలిసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నెల్లూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొని మొక్కలు నాటారు. ఒక స్పెషల్ థీమ్తో ఈ ప్రోగ్రాం నిర్వహణ జరుగుతుంది. ఈ నెలలో గ్రీన్ ఏపీ అంటే ప్లాంటేషన్ ఎక్కువ ఉండాలి ఆ ఆలోచనతో ఈ థీమ్ పెట్టి ఈరోజు మొత్తం నెల్లూరు జిల్లాలో ఈ ప్రోగ్రాం నిర్వహణ జరుగుతున్నాయి. ఈరోజు నేను, మున్సిపల్ కమిషనర్ గారు, గిరి గారు, హార్టికల్చర్ మున్సిపల్ కమిషనర్ గారు ఈ 3-4 చోట్ల పాల్గొంటున్నారు. అదేవిధంగా జిల్లాలో అన్ని స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ అలాటెడ్ మండలాలకి వెళ్ళి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈరోజు ఇంచుమించుగా 5 లక్షల మంది సహకారంతో పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రాం నెల్లూరు జిల్లాలో విజయవంతంగా జరుగుతున్నాయి. తర్వాత నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా రాబోయే రోజుల్లో ఒక స్పెషల్ మియావాకీ కల్టివేషన్ మీద ఫోకస్ చేస్తూ ఒక ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. అంటే హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు చాలా చోట్ల డ్రైన్స్ చోక్ జరగడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో 17th నుంచి 2 అక్టోబర్ వరకు స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రాం కింద ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఈ మున్సిపల్ ఏరియాలో ఉన్న అన్ని చోక్ పాయింట్స్ అండ్ కొన్ని చోట్ల డ్రైన్ సమస్య ఉండవచ్చు, కొన్ని చోట్ల ఈ ప్లాస్టిక్ బాటిల్స్ దానివల్ల డ్రైన్స్ బ్లాకేజ్ ఉన్నాయి. దీని మీద స్పెషల్ దృష్టి పెట్టడం జరుగుతుంది. నిన్న మున్సిపల్ కమిషనర్ గారితో రివ్యూ చేయడం జరిగింది. సో ఇవన్నీ క్లియర్ చేస్తే రాబోయే రోజుల్లో హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు మనం ఫాస్ట్గా ఈ వాటర్ని డ్రైన్ చేయగలుగుతాను. సో ఈ ప్రోగ్రాంలో పబ్లిక్ కూడా సహకారం చాలా అవసరం. ఇప్పుడు నేను మొన్న రివ్యూ చేసినప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్ బాగానే ఉన్నాయి, కానీ సెగ్రిగేషన్ ఎట్ హౌస్ లెవెల్ అంటే ఈ వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ కొంచెం తక్కువ ఉంది. సో నా నెల్లూరు జిల్లా ప్రజలతో విజ్ఞప్తి ఏంటంటే మీరు చెత్త ఇచ్చినప్పుడు
కొంచెం దీన్ని 2 భాగాల్లో డివైడ్ చేసి ఇస్తే మున్సిపల్ కార్మికుల పని కొంచెం తగ్గిపోతుంది. మేము దీన్ని సరిగా వాడగలుగుతాము. సో ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొవాలి. మీరు మీ బాధ్యత కూడా నిర్వహించాలి కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో అంతర్జాతీయ తీరప్రాంత శుభ్రత దినోత్సవం పురస్కరించుకుని బీచ్లో స్వచ్ఛభారత్ నిర్వహించి బీచ్ పొడవున తాటి చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కలెక్టర్ నాగరాణిలతో పాటు జిల్లా అధికారులు, పలు కళాశాల, స్కూల్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ నాయకర్, జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. నేటి యువతకు దీనిపై ప్రతి ఒక్క అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులు చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ బీచ్ క్లీనప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచెస్లో. అందులో భాగంగా మన ఇక్కడ పేరుపాలెం బీచ్ కూడా వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బీచ్గా పర్యావరణానికి రక్షణకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్, మండల లెవెల్ ఆఫీసర్స్ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే వారితో పాటు స్కూల్ చిల్డ్రన్, ఎల్బీ చర్ల, వేములదేవి రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి, అలాగే ఆదిత్య కాలేజెస్, వైఎన్ కాలేజెస్, రకరకాల కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అట్లాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జిఎస్డబ్ల్యూఎస్, ఇట్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రొద్దుటే అందరూ కూడా వచ్చి ఈ బీచ్ క్లీనప్లో కొన్ని వందలు వేల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరిలోకి పర్యావరణ రక్షణ మీద ఒక అవేర్నెస్ కల్పిస్తూ ఇందులో వారందరూ పార్టిసిపేట్ చేయడం, ఇంత సక్సెస్ఫుల్గా జరగడం చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రోజు కూడా 3rd సాటర్డే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ, అన్ని మున్సిపల్ వార్డ్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. మున్సిపల్ కమిషనర్స్, పంచాయత్ సెక్రటరీస్, ఎంపీడీఓస్ అందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పేసి దాన్ని మరొకసారి, అంటే మన జిల్లాలో మనం ముందే బ్యాన్ చేసుకున్నాం, రీఇటరేట్ చేసుకుంటూ అది అమలు ఎలా జరుగుతుంది అనేది చూసుకుంటూ ముందుకెళ్తున్నాం. సినీ నిర్మాత డివివి దానయ్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దానయ్య ప్రత్యేకంగా శ్రీవారిని దర్శించుకొని సినిమా ఘన విజయం సాధించాలని మొక్కుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి ఆశీస్సులతో ఓజీ తప్పక విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శనం బాగా జరిగిందండి. ఈ నెల 25వ తారీఖు మాది ఓజీ సినిమా, పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా రిలీజ్ ఉంది. స్వామివారిని దర్శించుకుందామని వచ్చాం. అంతా మంచి జరగాలని, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని మొక్కుకున్నాను. ఇది అయిన తర్వాత చాలా బాగుంటుందండి. అనకాపల్లి గాంధీనగర్లో గల సాయిశక్తి విద్యాలయంలో నిన్న సాయంత్రం 9th క్లాస్ చదువుతున్న 2 విద్యార్థులను ఐరన్ స్కేల్తో చితకబాదిన టీచర్ ఈరోజు ఉదయం స్కూల్ దగ్గర చేరుకొని ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు. పరారీలో ఉన్న స్కూల్ టీచర్ అండ్ ప్రిన్సిపల్ స్కూల్ దగ్గరికి చేరుకొని విచారణ చేపడుతున్న డిఈఓ అప్పారావు. సాయిశక్తి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యం ఇక్కడ స్కూల్ నిర్వహిస్తూ ఉన్నది. ఈ స్కూల్లో నిన్న ఉదయం 11 గంటల సమయంలో అకారణంగా పవన్, షణ్ముఖరాజు అనేటువంటి 2 విద్యార్థులని అకారణంగా ఐరన్ స్కేల్తోని స్కూల్ యాజమాన్యం సంబంధించినటువంటి రాజశేఖర్ అనే ఆయన దాడి చేయడం జరిగింది. వాళ్ళు విపరీతంగా బాధపడుతూ వాళ్ళ పేరెంట్స్ చెప్పడానికి కూడా సిద్ధంగా లేని సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి బాధపడిన సమయంలో పేరెంట్స్ గమనించిన తర్వాత పొక్కులు కనపడుతున్నాయి వీపు మీద. అవి చాలా ఘోరంగా తగిలినటువంటి దెబ్బలు. ఎందుకు కొట్టారా బాబు అని అడిగితేనేమో వాళ్ళు చెప్పే రీజను ఎట్టి పరిస్థితులు నమ్మశక్యం కాదు. పాస్ పోసారు కాబట్టి కొట్టారని చెప్పి తప్పుడు విధంగా ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నాడు యాజమాన్యం. విద్యార్థులు కొట్టడం ఒక పక్క నేరం అయితే, రెండో పక్క అబద్ధాలు చెప్పడం నేరం. విద్యార్థులు ఇదే ఫస్ట్ టైం కొట్టింది కాదు. డిసెంబర్ 27వ తేదీన ఒకసారి కొట్టారు ఇదే స్కేల్తో, ఇదే విధంగా. జనవరి 4వ తేదీని కొట్టారు, మళ్ళీ నిన్న సెప్టెంబర్ 19 కొట్టారు. 3 సార్లు స్కేల్తో కొట్టినా సరే విద్యార్థులు ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి చెప్పలేదు. ఎందుకంటే విద్యార్థులు
ఎందుకు చెప్పలేదంటే స్కూల్లో మాస్టర్ తిడతాడేమో భయము, ఎందుకు కొట్టారా మీరు చదవకపోతే కొట్టారని చెప్పి తల్లిదండ్రులు తిడతారని భయంతో వాళ్ళు నిజాన్ని చెప్పకుండా భయభ్రాంతులతో బతుకుతూ ఉన్నారు. ఈ స్కూల్లో ఇది ఫస్ట్ టైం కాదు, ఇక్కడ మొత్తం స్కూలు ప్రభుత్వ నిబంధనలకే విరుద్ధంగా నడుస్తూ ఉంటుంది. జీవో నెంబర్ 1 ప్రకారం వీళ్ళు సొసైటీ రిజిస్ట్రేషన్తో స్కూల్ నడుపుతూ ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ప్లే గ్రౌండ్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు క్వాలిఫై కాదు. 1వ తరగతి నుండి 10వ తరగతి పాఠాలు చెప్పడానికి కావాల్సిన టీచర్కి బీఈడీ ఉండాలా. ఇక్కడ బీఈడీ టీచర్స్ లేరు. ఉన్న టీచర్లకే మినిమం ఏజ్ ప్రకారం శాలరీలు ఇవ్వట్లేదు. ఒక పక్క టీచర్ల దగ్గర నుండి శ్రమ దోపిడి, ఒక పక్క ఏమో పేరెంట్స్ దగ్గర నుండి ఫీజుల రూపంలో దోపిడి. ఇక్కడ మాత్రం విద్యార్థి సక్రమైన విద్య అందదు. ఎవరైనా సరే ప్రశ్నించినా లేకపోతే పిల్లలు ఆడుకుంటే భయభ్రాంతులు చేసి స్కేల్తో దాడి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తప్పుడు పద్ధతులు నడుస్తున్నటువంటి విద్యా సంస్థ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తే డిఓ గారు వచ్చి ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ అందుబాటులో లేరు, మేము విచారణ చేపడతాము, మేము ఇప్పుడే నిర్ధారణకు రాలేమని చెప్తా ఉన్నారు. జీవో నెంబర్ 1 ప్రకారం ప్లే గ్రౌండ్ ఉందా స్కూల్కి? మీ లిస్టులో మీ జాబితాలో స్కూలు సక్రమంగా నడుస్తున్నదా మీ నిబంధనల ప్రకారం మేము అడుగుతా ఉన్నాం. ఇది కమర్షియల్ బిల్డింగా, స్కూల్ బిల్డింగా? ఏ బిల్డింగ్తో జరుపుతూ ఉన్నారు? ఇక్కడ అందరికీ టాయిలెట్ సరిపోయేటట్టున్నాయా? టాయిలెట్ సరిపోవు, మినిమం సౌకర్యాలు ఉండవు, ఏమీ ఉండవు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ, మహానంది మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉయ్యాలవాడ మండలంలో రూపనగుడి చెరువు పొంగిపొర్లుతోంది. చెరువు సమీపంలోని వంతెనపైనుంచి వరద ప్రవహిస్తుండటంతో కోవెలకుంట్ల, జమ్మలమడుగు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన దాటుతుండగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరదలో చిక్కుకుంది. వెంటనే స్పందించిన స్థానిక అధికారులు జేసీబీ సాయంతో 3 గంటలు కష్టపడి బస్సులోని 24 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మహానంది మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిత్తూరు పట్టణం జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటలను టార్గెట్ చేసి వారిని బెదిరించి వారి దగ్గర నుంచి నగలు, డబ్బులు దోచుకున్న వ్యక్తిని చిత్తూరు 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 1,20,000 విలువైన 12 గ్రాముల బంగారు నగలు మరియు 80,000 విలువైన నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం స్వాధీనం. మొత్తం విలువ 2 లక్షలు రికవరీ చేసినట్లు చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర తెలిపారు. గౌరవ చిత్తూరు ఎస్పీ శ్రీ తుషార్ రోడి గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టి సాయినాథ్ గారి పర్యవేక్షణలో గత 2-3 నెలలుగా జరుగుతున్న నేరాలకు సంబంధించి రిపోర్ట్ కాబడిన కేసులపై రాబడిన సమాచారంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది ఏఎస్ఐ మధుకుమార్ గారు మరియు ఇతర క్రైమ్ పార్టీ టీం సభ్యులతో పాటు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 10 గంటలకు టీవీకేఎన్ కాలేజీ వెనుక గల మ్యాంగో భవన్ వెనుక వైపు ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా ఉంటే పట్టుకొని విచారించగా అతను గతంలో ఎవరైనా ఒంటరిగా ఉంటున్న ప్రేమ జంటలని ఆపి వారిని బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు లేదా బంగారు నగలు తీసుకొని పోయే వ్యక్తిలాగా కన్ఫెస్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ పైన, అతను ఇచ్చిన వాంగ్మూలం పైన అతని దగ్గర నుంచి 2 బంగారు చైనీని 6 గ్రాములు ఉన్న చైనీని స్వాధీనం చేసుకొని అతను వాడుతున్న స్కూటీని కూడా స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్కి కూడా పంపడమైంది. గతంలో కూడా అతనిపైన 2022లో ఒక కేసు ఉంది. ఇప్పుడు 2 కేసులు, మొత్తం 3 కేసులు అతనిపైన నమోదు చేయబడ్డాయి. అతని పేరు వచ్చి అఖిల్. అతను కొంగారెడ్డిపల్లి సంబంధించిన వ్యక్తి, చిత్తూరు పట్టణం. చిత్తూరు నగరంలోని ఓ థియేటర్లో ఓజీ సినిమా మొదటి టికెట్ను అక్షరాల ₹1,00,000 కొనుగోలు చేశాడు. ఇక ఆ ₹1,00,000 పవన్ ఆఫీస్కు పంపించేందుకు థియేటర్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా డబ్బును పంపించేందుకు సిద్ధమైంది. మరోవైపు టికెట్ కొన్న అభిమాని శ్రీరామ్ లోచన్ను పవన్ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. అభిమానంతో టికెట్ కొనడమే కాదు, ఆ డబ్బును గ్రామాభివృద్ధి వాడాలన్న విషయం హర్షణీయమంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఈ నెక్స్ట్ వెనస్డే మన రిలీజ్ కానున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ సినిమాకి చిత్తూరు నియోజకవర్గంలో ఫస్ట్ టికెట్ కొనడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళందరితో చర్చించి ఈరోజు ఫస్ట్ టికెట్ నేను 1 lakh ఇచ్చి కొనడం జరిగింది. ఈ 1 lakhని నేను జనసేన పార్టీకి డొనేట్ చేస్తున్నా. డొనేట్ చేసే దాంట్లో ఈ ఇచ్చిన 1 lakhని చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న నాయన్ చెరువు పంచాయతీకి డెవలప్మెంట్కి వాడాలని కూడా
నేను పార్టీ వాళ్ళని కోరాను. పార్టీ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సో చిత్తూరు ప్రజలందరినీ ఓజీ సినిమాని చూసి దాన్ని ఘన విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఇలాగే రానున్న సినిమాలను కూడా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమాను కూడా థియేటర్కి వచ్చి థియేటర్లో ఆదరించాలని అందరినీ కోరుతున్నాను. సో ఇక్కడ దీనికి మాకు కోఆపరేట్ చేసిన రాఘవ థియేటర్ మేనేజ్మెంట్ పవన్ అన్న గారికి, శేఖర్ అన్న గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. సో అందరూ వచ్చి థియేటర్లో ఈ సినిమాని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇలాగే మరిన్ని సినిమాలు కూడా సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నాం. జై జనసేన, జై హింద్. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించే పోలీస్ సంక్షేమ దివస్ కార్యక్రమానికి 30 మంది పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. వీరు జిల్లా ఎస్పీకి తమ సమస్యలను తెలియజేశారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. హుస్నాబాద్ బస్టాండ్ సమీపంలో ఓ షట్టర్ తాళం పగలగొట్టిచ్చి అందులో సామాను తీసుకెళ్లిన ఆర్టీసీ అధికారులు టెండర్ గడువు ముగిసిన షట్టర్ ఖాళీ చేయకపోవడంతో చర్యలు తీసుకున్న అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన షట్టర్ నిర్వాహకులు స్వల్ప ఉద్రిక్తత. షాపింగ్ లో కిరాయి తీసుకుంటే 20 సంవత్సరాలు అయిపోయింది. స్టార్టింగ్ లో ఇంత ముందుకి 6 సంవత్సరాలు మా షాప్ ముందు కేలాలు ఉండేది. కేలాలు ఈ సమయం పూర్తయిన తర్వాత కేలాలు నష్టం జరిగింది. నాకు సమయం ఎక్స్టెన్షన్ వాళ్ళు లేకపోతే మేము హైకోర్టులో కేసు వేసినాం. హైకోర్టులో ప్రజెంట్ WP నెంబర్ 20131 కాంటెంప్ట్ కేసు 1165. ఇప్పుడు 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి సార్. ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా దౌర్జన్యంగా మా షాప్ మీదకి వచ్చి దూసుకుపోతా ఉన్నారు. మా షాపును మొత్తం సీల్ చేసి తీసుకుపోతా ఉన్నారు. దాంట్లో బంగారం ఉంది, నా డబ్బులు ఉన్నాయి, ఇంకా విలువైన వస్తువులు ఉన్నాయి, సామాను ఉన్నది. ఇంకా షాప్లో తాళం వేసుకొని మేము హైకోర్టుకు పోయినాం. వాళ్ళు కూడా హైకోర్టు మేము పోతే మేము తాళం వేసుకునే వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కూడా తాళం వేసిండు. మేము తీసుకోలేకపోయినాం. ఇలా విలువైన వస్తువులు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి సార్. దాంట్లో మరి అవి కూడా తీసుకుపోతా ఉన్నారు. మరి ఎవరికి సమాచారం ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం ఇచ్చిలా, మరి నాకు సమాచారం ఇచ్చినా, హైకోర్టు సమాచారం ఇచ్చిలా, ఏ హక్కుతో వాళ్ళు ఎవరికి చెప్పకుండా దోసుకుపోతా ఉన్నారు వీళ్ళు. నాకు ప్రభుత్వం ఏంటంటే న్యాయం చేయాలి, హైకోర్టు న్యాయం చేయాలి, ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలి. మంత్రి గారు దీనికి ఏ సమాధానం చెప్తా? పొన్నం ప్రభాకర్ గారు మీరు ఇక్కడ మంత్రిగా ఉన్నారు, మీ నియోజకవర్గంలో మీరు చేసిన అరాచకాల మళ్ళీ కూడా సామాన్యంగా జరిగే నష్టమా? మరి మీరు ఏం చేస్తున్నారు పొన్నం ప్రభాకర్ గారు? మరి మీరు రవాణా శాఖ మంత్రిగా ఉండి ఒక సామాన్యునికి మీరు అండగా ఉండాలి. డిపార్ట్మెంట్ నేను తప్పు చేస్తున్నా, తప్పు ప్రూవ్ చేయండి. కానీ తప్పుడు ప్రూవ్ చేయకుండా కోర్టులో కేసినప్పుడు దౌర్జన్యంగా తీసుకుపోయే హక్కు మీకు ఎవరిచ్చారు? మీ డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చిలా, లేకపోతే డిపార్ట్మెంట్ స్వయంగా తీసుకున్నా? చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం మీకు ఎక్కడిది? కడప శనివారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి జమ్మలమడుగుకి వెళ్తున్న PRL అనే ప్రైవేట్ ట్రావెల్స్ గోవిందపెల్లె చెరువు దగ్గర రోడ్డు మీద నీళ్ల ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు మధ్యలో రోడ్డు మీద ఆగిపోయింది. ఘటన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉయ్యాలవాడ పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి వెళ్లి అందరినీ జేసీబీ సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. నెల్లూరు టౌన్ సుబేదార్పేట రోడ్డులో బాబు ఐస్ క్రీం షాప్ ఎదురుగా లక్కీ షాపింగ్ మాల్ ముందర రోడ్డుపై స్విమ్మింగ్ పూల్ను తలపిస్తూ వాననీరు రోడ్డు దాటాలంటే ఆ మురికి నీరులో నడవాల్సిందే. 4 చినుకులు పడితే వాననీరు వెళ్లే మార్గం లేక రోడ్డుపైనే చెరువులు తలపిస్తున్న ప్రధాన రహదారి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV786.